పీసీఓడి కామనే కదా, నాకు కూడా ఉంది. మా ఇంట్లో కూడా అందరికి ఉందని. అంటే ఒక ఇంట్లో ఉంటే ఆడపిల్ల మాక్సిమం 100 కౌంట్ చేసుకుంటే 90 మందికి, అంటే 90 మెంబర్స్ ఉందని చెప్తున్నారు. ఎందుకని మేము అసలు? అంటే 100 లో 90 మెంబర్స్ అని కాదు కానీ ఓకే, ఒక 40-50% ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే పీసీఓడి చాలా రైజ్ గా ఉంది. అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్సే. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మెయిన్ గా ఏంటంటే మనం పని చేయట్లేదు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళకి టైం దొరికేది. వాళ్ళు వెళ్ళి బయట ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ వాళ్ళ ఎనర్జీ క్యాలరీస్ ని ఖర్చు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు, లేదంటే టీవీ ముందు కూర్చుంటున్నారు. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి ఆ అంటే లావు ఎక్కువైపోవడం, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం, అలానే డైట్ కూడా ఇంప్రాపర్ డైట్. బయట జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోతుంది. చెత్త చెదారం అంటే బర్గర్లు, పిజ్జాలు, ఇవి అవి అన్ని బయట ఫుడ్స్ కి బాగా స్విగ్గీలో జొమాటోలు బాగా డెవలప్ అయిపోతున్నాయి. దీనికి అడిక్ట్ అయిపోతున్నాం. ఇంట్లో చేసుకోవడం అనేది చాలా తగ్గిపోతుంది. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ ఎక్సర్సైజ్, ఇంప్రాపర్ డైట్ వల్ల మనకి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి పీసీఓడి అంటే నీటి బుడగలు అంటారు. అంటే చాలా నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి అనమాట. మన అండాశయాల్లో నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉండి వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రావు. అలానే ఇంప్రాపర్ ఓవ్యులేషన్ జరుగుతుంది. దాంతో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ యాక్ని, మొటిమలు, తర్వాత ఈ హిర్సుటిజం, ఇలాంటివి ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్. ఇలా చాలా మందికి ఫ్యూచర్ లో ఏంటంటే డయాబెటీస్ రావడం, అలానే ఇంకా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కూడా వస్తాయి అనమాట. అంటే పీసీఓడి ఇలాంటివన్నీ మనకి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే చాలా మటుకు వస్తున్నాయి. సో దాని వల్ల మనం మెయిన్ గా మనం తీసుకునే ఆహారంలో లో క్యాలరీ డైట్, అంటే లైక్ కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసుకుని ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ని తీసుకుంటే, దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అయితే కంపల్సరీ. మీకు బయటికి వెళ్ళి వాకింగ్ చేసే టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ ఇంట్లో ఒక యూట్యూబ్ ఏదో పెట్టుకుని ఒక జుంబానో, ఏరోబిక్స్, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే చేయండి. కంపల్సరీగా చేస్తూ స్ట్రెస్ ని తగ్గించుకోవాలి. స్ట్రెస్ ని తగ్గించుకోవాలి అంటే మెడిటేషన్, యోగా ఇలాంటివి కొంచెం టైం అయినా. ఇప్పుడు మీరు ఆఫ్టర్ ప్రేయర్స్ కి వెళ్తారు అంటే టెంపుల్ కి వెళ్ళి కాసేపు ఉండడమో, లేదా మనం నమాజ్ చేసుకోవడమో, లేదా ఇంకా అలా దాంతో మన మైండ్ ని రిలాక్స్ చేసుకోవాలి.